హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఒక సంతోషకరమైన విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే, నేను చిన్నప్పుడు చదువుకునేటువంటి స్కూల్ ఉంది కదా! ఏపీఆర్ స్కూల్, ఉమ్మరవల్లి. ఆ స్కూల్‌లో చదువుకునేటువంటి చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత, ఎందుకంటే మన స్నేహితుల్లో బెస్టీ అనేవి ఒకరుంటారనమాట. నాకు కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ 28 ఇయర్స్ తరువాత ఈరోజు మేము కలుసుకున్నాం. ఎలాగంటే మగవాళ్ళకనుకోండి, ఎప్పుడనుకుంటే అప్పుడు వెళ్ళి వాళ్ళు కలుసుకుంటారు. కానీ ఆడవాళ్ళకి అలా కాదు కదండీ! అనేకమైనటువంటి పరిస్థితులు దాటుకొని వెళ్ళి కలవాలి. అంటే మనకి అన్నీ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. నేను కూడా ఆ క్రమంలోనే తన్ని కలవాలని, తనెక్కడుందో తెలియక తనతో మరి ఎంతో మాట్లాడాలని, ఆ యొక్క ఫ్రెండ్‌షిప్ తాలూకా జోస్ అనేది నేను చాలా ఆతృత పడ్డాను. కానీ ఎన్నో సార్లు ట్రై చేశాను. కానీ ఎప్పుడు కూడా తన ఆచూకీ నాకైతే దొరకలేదు. ఈరోజైతే ఒక పని మీద నేను అటువైపు వెళ్ళడం జరిగింది. ఆ ఊరు అంటే ఆ పక్క ఊరు వెళ్ళాను. వెళ్ళేటప్పుడు తంది ఈ ఊరే కదా అన్నటువంటి విషయం గుర్తొచ్చి, అంటే ఎప్పుడు వెతుకుతా ఉంటాను. కానీ ఆ ఊరు వెళ్ళటానికి నాకు సోర్సెస్ అనేవి లేదు. అలాంటి సిట్యుయేషన్‌లో ఈరోజైతే తెగించేసానని చెప్పొచ్చు. నా దగ్గర ఉన్న ఒక్క ఆధారం ఒకటే. ఏంటి అంటే తంది ఆ ఊరు, తన పేరెంట్స్ పరిస్థితి ఏంటి, తనకి ఎంతమంది బ్రదర్స్, తన వివాహ స్థితి ఏంటి. ఈ 3 పాయింట్స్ నాకు తెలుసు కాబట్టి వాటిని పట్టుకొని ఆ ఊరు వెళ్ళి వాళ్ళ మదర్‌ని కలిసి, వాళ్ళ మదర్ దగ్గర నుంచి తన డీటెయిల్స్ తీసుకొని, తన నెంబర్ తీసుకొని, మరి ఈరోజు ఒక ఫోన్ కాల్‌లో బెదిరించేశాను. అంటే కొంచెం రెబెల్‌గా మాట్లాడాను. మాట్లాడేసేసరికి వెంటనే నా వాయిస్ పోల్చలేదు కానీ, నా రెబెల్ అనేది పోల్చేసి నా పేరు పెట్టి "నువ్వేనా" అని అంటుంది. చాలా సంతోషించాను అసలు చెప్పుకోవాలంటే. ఎందుకంటే ఎలా పోల్చావు అసలు ఇలా మాట్లాడుతుంటే అని అంటేను తనన్న మాట ఒకటే, "నువ్వెప్పుడు రెబెలే, నువ్వు తప్పించి ఇంకెవ్వరు అలా మాట్లాడరు అంత ధైర్యంగా" అని చెప్పేసి అని అందనమాట. అందుకే ఫోన్ చేశాను. పైగా నీ యొక్క ఆచూకీ కోసం నేను కూడా చాలా తపన పడుతున్నాను. ఎక్కడ కనిపిస్తావా? ఎప్పుడు కలుస్తామా? అని చెప్పేసి అసలు మిరాకిల్ అసలు చెప్పుకోవాలంటే అని చెప్పిందనమాట. తర్వాత నేను రిటర్న్ వచ్చేటప్పుడు ఈరోజు ఎలాగో బస్సులోనే వెళ్ళాను కాబట్టి రిటర్న్ వచ్చేటప్పుడు సండే రోజు కలుద్దాం అనుకున్నాము. మా ఇంటికి రావడమో లేకపోతే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడమో ఏదో ఒకటి అని అనుకున్నాము. నేనైతే మ్యాక్సిమం సండే ఒకసారి వచ్చి కలవండి, మమ్మీ డాడీ ఇక్కడే ఉన్నారని చెప్పాననమాట. అయితే తను ఓకే అంది. కానీ నేను మాట్లాడేశాను కదా, మేము మాట్లాడేసాం కదా, సండే వరకు ఒప్పుపడదాంలే అని అనుకున్నాను. కానీ తను ఉండలేకపోయింది. ఉండలేక ఫోన్ చేసి లేదు సుజీ, ఈరోజు ఎలాగైనా సరే ఆన్ ది వే కాబట్టి నువ్వు ఎక్కడ దిగిపో, భోంచేయి, ఈవినింగ్ వెళ్దువా అని చెప్పేసి తను చెప్పడంతో మరి తన మాట కాదనలేదు. నేను భోజనం చేయకుండా ఎదురు చూస్తున్నాను అనేసరికి వెళ్ళాను. వెరీ హ్యాపీ. ఎందుకనంటే 28 సంవత్సరాల తరువాత ఒక బెస్ట్ ఫ్రెండ్, ఎందుకంటే 28 ఇయర్స్ బిఫోర్ నేను కోల్పోయినటువంటి నా ఫ్రెండ్ ఈరోజు దొరికింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కోట్లు ఇచ్చినా కొనలేని హ్యాపీనెస్ అనమాట. అది కూడా మన జీవితంలో ఒక ఫ్రెండ్ అనేవాళ్ళు ఉంటారు కదా. నాకు స్కూల్ లైఫ్లో తిను, ఆత్మీయ స్థితిలో ఇంకో ఫ్రెండ్, అలాగే వర్కింగ్ ప్లేస్లో ఒక ఫ్రెండ్, ముగ్గురు ఉన్నారండి. వర్కింగ్ ప్లేస్లో ఉన్నటువంటి ఫ్రెండ్ని మరి సపోర్ట్ చేస్తూ, అంటే సపోర్ట్ తీసుకుంటూ ఈ ఫ్రెండ్ని కనుక్కున్నాను. ఇంకా ఆత్మీయ స్థితిలో ఉండేటువంటి ఫ్రెండ్ ఉంది. ఇంకా బ్యాలెన్స్ 25 ఇయర్స్ అయిపోయింది మరి తనని నేను చూసి. తను కూడా చూడాలని, తనతో కూడా మాట్లాడాలని, ప్రజెంట్ నేనున్నటువంటి నా స్థితిని చూస్తే తను చాలా సంతోషిస్తుంది. ఎందుకనంటే తను నాకు ఒక బేస్మెంట్ లాంటిది. నా ఆత్మీయ స్థితిలో మొట్టమొదటి రోజుల్లో రక్షణ పొందేటువంటి ఆ పరిస్థితుల్లో నా బేస్మెంట్ తనే. ఎందుకు అనంటే శ్రమలు వస్తాయి, నిలబడాలి సుజీ, శ్రమలు వస్తాయి, నిలబడాలి, నువ్వు మంచిదానివి, నీకు మేలే జరుగుతుంది, భయపడొద్దు దేనికి కూడా అంటూ అసలు మా ఫ్రెండ్స్ కొంతమంది చూసి, అంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు చూసి ఏంటి ఇలాంటి వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంటాం అని అంటారు. పై రూపాన్ని చూస్తారు.
నేను అలా చూడలేదు ఎప్పుడు కూడా. తను నా ఫ్రెండ్, తను నా బెస్ట్ ఫ్రెండ్, నా ఆత్మీయ స్థితిలో నాకు మంచి ఫ్రెండ్. తను కూడా అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఆహ్, తన ఊరు కూడా తెలుసు. నేను ఎందుకంటే సోషల్ మీడియాలో వాళ్ళ విషయాలు, వాళ్ళ ఫోటోస్ షేర్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అందరూ ఇలాగ అప్రోచ్ అవ్వాలని ఉండదు కదా! కాబట్టి ఊరు తెలుసు, మండలం తెలుసు, ఫాదర్ నేమ్ తెలుసు. ఈ 3 తెలుసు కదా! తనని కూడా ఎక్కడుందో ఏంటో కలుసుకునే రోజు ఒకరోజు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాను. తనని కలవాలని ఆశపడుతున్నాను. ఆహ్, త తను కూడా తన నంబరు స్వీకరించాలని ఆశపడుతున్నాను. వెతుకుతున్నాను. ఎక్కడ మీడియాస్‌లో ఎక్కడ కూడా తను కనిపించట్లేదు. ఆ నేమ్ పెట్టి టైప్ చేసి చూస్తుంటే ఎక్కడా రావట్లేదు. నా ఆత్మీయ స్థితిలో కోల్పోయిన నా ఫ్రెండ్‌ని కూడా మరలా కలుసుకోవాలని ఆశపడుతున్నాను. తను నాకెక్కడ ఫ్రెండ్ తెలుసా? ఆత్మీయ స్థితిలో డిప్లొమా చేసినటువంటి టైంలో ఆహ్, కంప్యూటర్స్ డిప్లొమా చేసేటప్పుడు నాకు బెస్టీ అనమాట. తను హ్యాండిక్యాప్డ్. అంటే ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు కేవలము మనకి సహాయం చేసేటువంటి వాళ్ళనే మనం వెతుక్కోకూడదు. మనస్తత్వాన్ని బట్టి కదా తీసుకుంటాం. నాకు తనంటే ఎంత ఇష్టమో మరి తన నుంచి నీవేం సహాయం పొందుకుంటావని ఒకానొకప్పుడు ఒకరు అడిగారు కూడా. అంటే తను నీకేం చేయలేదు కదా అన్నట్లు. నాకేం చేయొద్దు. నేను తనకి ఉపయోగపడతాను కదా! తనకి ఏ హెల్ప్ అయినా చేయగలుగుతాను కదా దేవుని ప్రేమతో. ఒక బకెట్ నీళ్ళు కూడా తను పట్టుకోలేదు తెలుసా? నడవలేదు. అలాంటి ఫ్రెండ్ అనమాట. నాకిష్టం. నేను పైరూపం చూడలేదు. తన అంతరంగం చాలా మంచిది. అన్ని అవయవాలు బాగుండి పాపం చేసే కంటే మంచి వాళ్ళతో, అలాంటి మంచి వాళ్ళతో స్నేహం మంచిది కదండీ! మనం వాళ్ళకి ఉపయోగపడతాం కదా! అంటే కాళ్ళు చేతులు అన్నీ బాగున్నోళ్ళకి మనం సహాయం చేసే కంటే ఒకవేళ అలాంటి వాళ్ళు ఆత్మాభిమానంతో సహాయాన్ని కూడా పొందుకోరు కదా! కానీ ఫ్రెండ్స్ అనేటువంటిది ఎంతో సహాయం చేస్తే ఒప్పుకుంటారు కదా! అదనమాట. నా ఫ్రెండు ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి ఫ్రెండ్‌ని ఇంకా కలుసుకోవాల్సి ఉందండి. 25 ఇయర్స్ అయింది కదా! తర్వాత ఇప్పుడు 28 ఇయర్స్ నా చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. చాలా చాలా బెస్టీ. ఎందుకంటే నాకు హెల్త్ బాగలేనప్పుడు చాలా పరిచయం చేశారు. నేను భోజనం అంటే నా టైమింగ్స్ బట్టి అసలు భోజనం మీద అసలు కాన్సంట్రేషన్ చెయ్యని రోజు నాకంటే తనే దొక్కుపడేది. నా నా గురించి తను ఎక్కువగా ఆలోచన చేసేది. ఏమైపోతానని తపన పడేది. వేకువజామునే నీళ్లు పట్టేసేది. సండే వస్తే ఆర్భాటాలు. అయ్యయ్యో! అస్సలు మర్చిపోలేము. అలాంటివన్నీ గుర్తొస్తుంటే ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు కదా! మీకు ఎవరైనా ఉన్నారా? నాకైతే నా లైఫ్‌లో 3 ఫ్రెండ్స్ ఉన్నారు. 1 చైల్డ్‌హుడ్, 2 ఆత్మీయ స్థితి, 3 వర్కింగ్ ప్లేస్. ఈ 3 నాకు బెస్ట్ ఫ్రెండ్స్. నా లైఫ్‌లో మిగిలిపోయారు వీళ్ళు. ఆ తర్వాత ఎలాగో లైఫ్‌లో ఉండేటువంటి వాళ్ళు భర్త, పిల్లలు ఇది కామన్‌లండి. ఇది మనకి దేవుడే విడదీయాలి తప్పించి మనం ఎప్పుడు వదులుకోలేము. ఇవి మాత్రం ఈ ఫ్రెండ్స్ అనేవి మనకెప్పుడు కూడా మనం కోరుకోదగినవన్నమాట. నాకు నా ఫ్రెండ్ దొరికింది. సంతోషంగా ఉంది. అందుకే ఈ సంతోషాన్ని మీతో ఎప్పుడు షేర్ చేసేస్తానా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను అనమాట. చక్కగా డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు మీ అందరితో నా సంతోషకరమైనటువంటి విషయాన్ని పంచుకున్నాను. బావుందా?